Hello students, welcome to Civil Services Prime Time Current Affairs by Civic Center IAS. Today we are going to discuss about history current affairs from 10th October to 17th October. So in this video, topic in brief is 4 insight and topic of importance is Iron Age discoveries at Tirumalapuram site. And the topics that we are going to discuss today is, and first topic says that Virtual Museum of Stolen Cultural Objects, and second one is Bamiyan Buddhas, and third one is Siddhi Tribal Community, fourth one is Tirupur Kumaran and Subramanian Siva, and topic of important is Tirumalapuram site. These topics that we are going to discuss today says that Virtual Museum of Stolen Cultural Objects. Recently, UNESCO launched world's first virtual museum of stolen cultural object at Mondial Cult 2025. So here, Mondial Cult is nothing but it's a world's largest conference on cultural policies. Recently, manaki UNESCO world's first virtual museum of stolen cultural object అనేటువంటి ఒక మ్యూజియాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో అసలు ఎందుకు ఈ మ్యూజియాన్ని ప్రారంభించాల్సినంత అవసరం ఏముంది, దీని యొక్క లక్ష్యం ఏంటి, దీనికి ఇలాగా ఏర్పాటు చేయడానికి, ఇది ప్రజలకు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడాను ఇప్పుడు చూద్దాము. సో మనం ఇప్పుడు ఈ మ్యూజియం దేనికంటే ఇది ఒక గ్లోబల్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. ఎందుకు, ఏదైతే మనకి సాంస్కృతిక ఈ మనం ఏవైతే ఇవి ఉంటాయో, మనకి వస్తువులు ఉంటాయో అవన్నీ కూడాను ఇలిసిట్ ట్రాఫికింగ్ కి గురి కాకుండా, అదే విధంగా మన యొక్క కల్చరల్ హెరిటేజ్ ని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మ్యూజియాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో త్రూ ఏంటంటే దీంతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడాను యూజ్ చేస్తూ ఈ యొక్క మన సాంస్కృతిక వస్తువులు ఏవైతే ఉన్నాయో మన తరువాతి తరాలకు కూడాను వాటి యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మ్యూజియాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దాని థీమ్ అయితే ఇది. సో ఇక్కడ మనకి అరౌండ్ మనకి 46 కంట్రీస్ నుంచి యాజ్ ఆఫ్ నౌ 240 స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఈ మ్యూజియం లో మనకి ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఎక్కడి నుంచి అంటే 46 కంట్రీస్ నుంచి దొంగలించబడినటువంటి 240 స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ ని ఈ యొక్క మ్యూజియం లో ప్రదర్శించడం జరిగింది. సో దీని తర్వాత మనకి దీని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మనం చూసినట్లయితే, సో ఈ వర్చువల్ మ్యూజియం లో భాగంగా మనకి ఏంటంటే యాజ్ ఆఫ్ నో మనకి భారతదేశం నుంచి కూడాను 2 వస్తువులు అనేవి దొంగలించబడ్డాయి అనమాట. సో ఇవి 2 కూడాను మనకి ఎక్కడి నుంచి దొంగలించినాయి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పాలి నుంచి మనకి ఈ యొక్క ఏవైతే ఈ స్కల్ప్చర్స్ ఉంటాయో ఇవన్నీ కూడాను దొంగతనం చేయబడ్డాయి అనమాట. ఇవి 2 కూడాను మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ మనకి నటరాజ స్వామి, అదే విధంగా ఇక్కడ మనకి బ్రహ్మ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ 2 కూడాను మనకి ఛత్తీస్గఢ్ లోని పాలి ప్రాంతంలో మహాదేవ ఆలయం నుంచి ఈ దొంగలించడం జరిగిందనమాట. సో ఈ 2 విగ్రహాలు అనేవి కూడాను 9వ శతాబ్దానికి చెందినవి. సో ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. 9వ శతాబ్దం అనగానే మనకి గుర్తొచ్చే వంశాలు ఏంటి, మనకి భారతదేశాన్ని పరిపాలించే వంశాలు ఏమేమి వస్తాయి, మనకి తూర్పు భారతదేశంలో చూసుకున్నట్లయితే పాల వంశం, అదేవిధంగా దక్షిణ దక్కన్ భారత్ని పరిపాలించింది ఎవరంటే, సో హియర్ 9th సెంచరీ అనగానే మనకి భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలు అనేటువంటివి గుర్తు రావాలి. సో భారతదేశాన్ని 9వ శతాబ్దంలో పరిపాలించినటువంటి రాజవంశాలు చూసినట్లయితే, తూర్పు భారతదేశంలో చూసినట్లయితే పాల, అదేవిధంగా దక్షిణ దక్కన ప్రాంతంలో చూసినట్లయితే రాష్ట్రకూట వంశము, అదేవిధంగా పశ్చిమ భారతదేశంలో చూసినట్లయితే గుర్జర ప్రతిహార వంశాలు అనేవి ఎక్కువగా ఈ 9వ శతాబ్దంలో పరిపాలించినవి మనకు గుర్తు తెచ్చుకోవాలన్నమాట ఇక్కడ. సో ఇందులో మనకి ఇక్కడ ఫస్ట్ పిక్చర్ ఏదైతే ఈ స్కల్ప్చర్ ఉందో ఫస్ట్ ఏంటంటే నటరాజ శిల్పం అనమాట. సో ఇందులో మనకి ఏంటి, శివుడు అనేటువంటి ఆయన ఇక్కడ మనకి నృత్య రూపంలో మనం చూడవచ్చు ఇక్కడ. సో ఈ పిక్చర్ ఏం చెప్తుంది, ఇవి సృష్టి స్థితి లయ తత్వాలను ప్రతిబింబించే ఒక అద్భుత కృతిగా మనం ఇక్కడ ఈ యొక్క విగ్రహాన్ని మనం చూడవచ్చు. దీని తర్వాత బ్రహ్మ. సో ఇక్కడ ఈ 2వ శిల్పం, ఈ 2 కూడాను మనకి ఛత్తీస్గఢ్ లోని పాలి, అదేవిధంగా మహాదేవ ఆలయం నుంచి దొంగలించబడినటువంటి వస్తువులు అనమాట. సో ఇవి 2 కూడాను మనకి ఈ మ్యూజియం లో ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఈయన మన లలితాసనంలో కూర్చొని రూపంలో మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఈ విగ్రహానికి 3 ముఖాలు, తర్వాత 4 చేతులు, వీటిలో జపమాల అంటే రోజరీ, దీంతో పాటు వేదాలు పట్టుకున్నటువంటి పుస్తకాలు బుక్స్ ను కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సో ఈ శిల్పాలు అనేవి మన భారతదేశం యొక్క కళా వారసత్వాన్ని, అదేవిధంగా ఆధ్యాత్మిక సాంస్కృత సంప్రదాయకు ప్రతీకలుగా నిలుస్తున్నాయని చెప్పుకోవడంలో సందేహమే లేదు. సో ఈ విధంగా అయితే ఇప్పుడు మనకి ఇవి స్టోలెన్ చేసేసారు అనుకోండి,
మనకి అవి ఫైండ్ అవుట్ చేయకపోతే సో వాటి యొక్క ప్రాముఖ్యత అనేది మన తర్వాతి తరాలకు తెలియకపోవచ్చు, మనకి తెలియకపోవచ్చు. సో ఇలాగా మన యొక్క సంస్కృతిని, కల్చర్ని మన తర్వాతి తరాలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మ్యూజియాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇవి రెండు కూడాను మన యొక్క భారతదేశ ప్రాచీన కళా వారసత్వానికి, అదేవిధంగా ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంపదలుగా సో ఈ విధంగా ఈ వర్చువల్ మ్యూజియం ని ఏర్పాటు చేయడం వల్ల భారతదేశం యొక్క ప్రాచీన కళా వారసత్వం, అదేవిధంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక సంపద అనేది ప్రతీకగా ఈ యొక్క మ్యూజియం అనేది నిలుస్తుందని చెప్పేసి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. నౌ కమింగ్ టు ద సెకండ్ టాపిక్, బమియన్ బుద్ధాస్. సో రీసెంట్లీ ఇట్ వాజ్ ఇన్ న్యూస్. వై? బికాస్ ఎందుకంటే బమియన్ బుద్ధాస్ రీసెంట్ గా యునెస్కో మరియు ఆఫ్ఘన్ అధికారుల ఆధ్వర్యంలో మనకి ఏంటంటే వాటి యొక్క రీస్టోరేషన్ కి, అదేవిధంగా డిజిటల్ రీకన్స్ట్రక్షన్ పైన ప్రయత్నం చేయాలనేటువంటి పైన చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో దాని గురించి ఇవి రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి. అసలు ఈ బమియన్ బుద్ధాస్ అంటే ఏంటి, వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో బమియన్ బుద్ధాస్ మనం చూసుకున్నట్లయితే హియర్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డిస్ట్రక్షన్, తాలిబాన్స్ డిస్ట్రక్షన్స్ ఆఫ్ బమియాస్. సో ఈ బమియన్స్ అనేటువంటివి ఏంటంటే 1990 ఈ మధ్యలో ఉద్భవించినటువంటి ఏవైతే తాలిబాన్ ఉద్యమం అనేది వచ్చిందనమాట. ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో తాలిబాన్ ఉద్యమం. సో ఈ తాలిబాన్ ఉద్యమం ఏం చేస్తుందంటే ఇది మొత్తం ఇస్లాం పరిపాలన కాబట్టి సో ఈ ఎక్కడైతే మనకి హిందూ కానీ తర్వాత మిగతా ఏవైతే మతాలకు సంబంధించినటువంటి అన్ని కూడాను డిస్ట్రాయ్ చేయడం జరిగిందనమాట. మరి ముఖ్యంగా ఈ యొక్క బమియన్ బుద్ధాస్ కు సంబంధించి 1990 ఈ మధ్య స్టార్ట్ అయ్యి 1990 చివరి నాటికి ఇదొక మొత్తం ఈ ఏవైతే ఈ బమియన్ బుద్ధాస్ అనేటువంటివి ఆ యొక్క స్టాచ్యూస్ రెండింటినీ కూడాను డిస్ట్రాయ్ చేయడం జరిగిందనమాట. సో అప్పుడు మనకి ఈ బమియన్ బుద్ధాస్ అనేవి మనం కోల్పోయాము. సో వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి అనేటువంటి చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ తాలిబాన్ ఉద్యమం మనకి 1990s లో స్టార్ట్ అయిందో దాదాపుగా వాళ్ళు ఆల్మోస్ట్ 90% ఇంకా మొత్తం డిస్ట్రాయ్ చేసేసారనమాట ఈ యొక్క ప్రాంతాన్ని. సో దీంతో పాటు వాళ్ళ యొక్క ఇస్లామిక్ శిక్షలు అనేటువంటి పేరుతోటి ఒక ఇస్లామిక్ ఆచారాలను ప్రవేశపెట్టడం కూడా జరిగింది. సో ఈ ఇస్లామిక్ ఆచారాల్లో భాగంగానే వాళ్ళు వేరియస్ థింగ్స్ అనేవి ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. లైక్ ఎలా అంటే ఆడపిల్లల్ని స్కూల్ కి పంపించకపోవటము, తర్వాత వాళ్ళు ఏవైనా మనకి కళలు ఉంటే వాటిపైన నిషేధము, అదే దాని తర్వాత ప్రజామరణ దండల్ని అమలు చేయడము. సో దీని తర్వాత టెలివిజన్ చూడనివ్వకపోవడము. ఇందులో భాగంగానే ఈ యొక్క బమియన్ బుద్ధాస్ను కూడాను డిస్ట్రాయ్ చేయడం జరిగిందనమాట. సో ఇలాగా ఏదైతే ఉంటుందో ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం బమియన్ బుద్ధాస్ విగ్రహాల నాశనం అనేది ఈ యొక్క ఉగ్రవాద సంస్కృతిలో భాగంగా అయిపోయింది అనమాట. సో దీని తర్వాత మనకి ఫిబ్రవరి 2001 ఇయర్ లో ఈ విగ్రహాలను నాశనం చేయాలి అని చెప్పేటటువంటి సో దీని తర్వాత 2001 ఫిబ్రవరిలో కంప్లీట్ గా వీటిని డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి ఈ తాలిబాన్ వాళ్ళు ప్రకటించడం జరిగిందనమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు. సో అప్పుడు మనకి ఈ బమియన్ బుద్ధాస్ అనేవి డిస్ట్రాయ్ కావడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఈ బమియన్ బుద్ధాస్ గురించి కనుక చూసినట్లయితే ఇవి ఏంటంటే కంప్లీట్లీ మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఈ బమియన్ బుద్ధాస్ అనేవి ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూకుష్ మనకి ఉంటాయి కదా, హిందూకుష్ పర్వత శ్రేణుల్లో ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇవి. సో ఈ బామియన్ నదీ తీరంలో ఉన్నటువంటి లోయ అనేది ఒకప్పుడు ముఖ్య భాగంగా నిలిచింది. ఎందుకంటే ఇక్కడ కేవలం వ్యాపారాలకే కాకుండా అదే విధంగా వాటి యొక్క అక్కడ ఉన్నటువంటి కల్చర్ కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి భాషలకు ఇవన్నీ కూడాను చాలా ఒకప్పుడు ప్రఖ్యాతి కాంచినటువంటి ప్రదేశంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ ఏంటంటే కుషాన్ల పరిపాలన కూడాను కొనసాగిందనమాట. సేమ్ టైంలో ఆ టైంలోనే మనకి ఇక్కడ కుషాన్ సామ్రాజ్యం అనేది విస్తరించడం కూడాను జరిగింది. సో దీంతో ఒక ప్రత్యేక ఈ బామియన్ కి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాణిజ్య, సాంస్కృతిక, ధార్మిక కేంద్రంగా కూడాను ఆ రోజుల్లో వెలిసిందనమాట. సో దీంతో పాటు ఏంటంటే మనకి ఎక్కువగా చైనా, అదేవిధంగా భారతదేశం, రోమ్ లాంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఈ బమియన్ ద్వారా వెతకడం తోటి కుషాన్లు అనేటువంటి వాళ్ళు ఒక విభిన్నమైనటువంటి సంస్కృతిని కూడాను ఈ కాలంలోనే ఏర్పరచుకోవడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే 1 నుంచి 5వ శతాబ్దం వరకు కూడాను బౌద్ధ మతం వ్యాపిస్తూనే ఉంది. దాని తర్వాత ఏదైతే ఈ బామియన్ యొక్క భూభాగం మొత్తం కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి కూడా ఈ బామియన్ విగ్రహాలు అనేవి, బామియన్ బుద్ధాస్ అనేవి 2 ఉంటాయి అన్నమాట. సో ఈ 2 కూడాను మనకి ఎలా కనిపిస్తాయి అంటే ఇవి 2 కూడాను స్టాండ్ స్టోన్ క్లిఫ్ ఆఫ్ బామియన్. సో ఈ 2 విగ్రహాలు కూడాను మనకి ఇసుక
రాయి కొండల్లో చెక్కబడి ఉన్నాయి అన్నమాట. సో ఒకటి చూస్తే 115 హైట్ ఉంటుంది, అదే విధంగా ఇంకొకటి చూస్తే 174 హైట్ అనేది ఈ యొక్క విగ్రహాలు అనేవి ఉన్నాయి అన్నమాట. సో వీటి యొక్క మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇవి రెండు కూడాను, ఈ రెండిట్లో ఒకటి 174 ఫీట్, అదే విధంగా ఇంకొకటి 115 ఫీట్ అనేది ఉంటుంది. సో దీని తర్వాత వీటి యొక్క కళా శైలిని మనం చూసినట్లయితే, హలో ఎవ్రీవన్, as you all know, Civil Services Prime Time is one of its kind initiative where we are teaching the students current affairs related to that particular subject one day at a time. అంటే ఒక వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్ని ఒక సబ్జెక్ట్ కి సంబంధించి మేము ఒక రోజులో చెప్తున్నాం. సో దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. బికాస్ మీరు ప్రతి వీడియో చూసినట్టయితే ఎండ్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ చేస్తున్నాము, అలాగే ఒక క్వశ్చన్ మెయిన్స్ చేస్తాం. సో ఇన్ ఆర్డర్ టు గెట్ డైలీ అప్డేట్స్ అట్ 7 o'clock షార్ప్ యాజ్ వీఆర్ డూయింగ్ ఇట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ కూడా క్లిక్ చేయండి. సో దట్ 7 o'clock కి మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ వస్తుంది. ఆర్టిస్టిక్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గాంధార స్కూల్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్టిస్ట్ కి మనం ఎక్కువగా వీటిని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత వీటి యొక్క శైలి అనేది ఎలా ఉంటుందంటే, మనకి ఇక్కడ ఏవైతే ఇండియా, పర్షియన్, అదే విధంగా గ్రీక్, రోమన్ ఆర్టిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేవి ఈ యొక్క విగ్రహాల పైన ప్రతిబింబిస్తూ ఉంటుంది, ఈ విగ్రహాల ద్వారా ప్రతిబింబిస్తూ ఉంటుంది అనమాట. సో దీంతో పాటు ఈ యొక్క విగ్రహాలకి 2 పేర్లు అనేవి ఉన్నాయి అనమాట. సో ఈ 2 విగ్రహాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి సల్సల్, అదే విధంగా రెండవది వచ్చేసరికి షమామా. సో హియర్ షల్సల్ మీన్స్ లైట్ షైన్స్ త్రూ ద యూనివర్స్. Light shines through the universe. And Shamama says that it's Queen Mother. సో సల్సల్ అంటే ఇక్కడ లైట్ షైనింగ్ త్రూ ద యూనివర్స్, ఇక్కడ షమామా అంటే క్వీన్ మదర్ అనేటువంటి అర్థాలు అనేటువంటివి ఉన్నాయన్నమాట ఈ 2 విగ్రహాలకి. ఒక దాని పేరు సల్సల్, రెండవ దాని పేరు షమామా అన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ యొక్క విగ్రహాలకి పేరు పెట్టడం జరిగింది. సో ఈ విగ్రహాలు అనేవి ఎక్కువగా మనకి గుప్తా, అదే విధంగా ససానియన్, హెలెనిస్టిక్ సమ్మిళిత రూపాలుగా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇవి ఎక్కడంటే కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ సివిలైజేషన్స్ కి ప్రతీకలుగా కూడాను మనం వీటిని చెప్పుకోవచ్చు అన్నమాట. సో వీటి యొక్క కల్చరల్ సిగ్నిఫికెన్స్ మనం చూసినట్లయితే, సో ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ కల్చరల్ ట్రెడిషన్స్ కి. సో ఈ విగ్రహాల యొక్క కల్చరల్ సిగ్నిఫికెన్స్ ని మనం చూసినట్లయితే ఇవి 2 కూడాను కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ కల్చరల్ ట్రెడిషన్ గా మనం సూచించుకోవచ్చు. దీని తర్వాత 1వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు, 1వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు మధ్య ఉన్నటువంటి దక్షిణ ఆసియాలో ఏదైతే బుద్ధిజం అనేది ఉంటుందో బుద్ధిజం యొక్క వీటి యొక్క కల్చరల్ సిగ్నిఫికెన్స్ ని చూసినట్లయితే ఏదైతే మరి ముఖ్యంగా 1వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఈ మధ్యలో మనకి ఏంటంటే దక్షిణ ఆసియాలో ఏదైతే బౌద్ధ మత వ్యాప్తి ఉందో ఆ బౌద్ధ మత వ్యాప్తి యొక్క ప్రధాన గుర్తులుగా మనం వీటిని సూచించవచ్చు. సో దీని తర్వాత మనకి ఇది ఒక కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ కల్చరల్ ట్రెడిషన్స్ అని కూడాను మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఎప్పుడైతే ఇవి తాలిబాన్ల చేతిలో డిస్ట్రాయ్ అయిపోయాయో దాని తర్వాత యునెస్కో నుంచి వీటికి గుర్తింపు అనేది కూడా వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 2003లో వీటికి గుర్తింపు అనేది రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో 2003లో వీటికి గుర్తింపు అనేది వచ్చింది. కంప్లీట్లీ 2001లో వీళ్ళు డిస్ట్రాయ్ చేశారు. 2001 ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో ఇవి 2 కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయినాయి. దాని తర్వాత ఎప్పుడైతే డిస్ట్రాయ్ అయిపోయినాయో మరి ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క బమియన్ బుద్ధాస్ కి యునెస్కో గుర్తించి 2003లో దీనికి యునెస్కో గుర్తింపు అనేది కూడాను ఇవ్వటం జరిగింది అనమాట. వరల్డ్ హెరిటేజ్ సైట్ గా 2003లో దీనికి డిక్లేర్ చేసింది దీనిని. సో ఇట్ ఈస్ ఆల్సో లిస్టెడ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ డేంజర్ డ్యూ టు ఇన్స్టెబిలిటీ అండ్ లాస్ ఆఫ్ ఒరిజినల్ ఆర్టిఫాక్ట్స్. సో ఇవేంటంటే అంత మరి పునరుద్ధరించడానికి కూడాను అవకాశం అనేది లేదు. అయినా కానీ యునెస్కో ఇవి బమియన్ బుద్ధాస్ యొక్క ప్రాముఖ్యతని గుర్తించి వాటికి యునెస్కో యొక్క గుర్తింపు అనేది 2003 సంవత్సరంలో ఇవ్వటం జరిగిందనమాట. సో దీని తర్వాత మనకి 2021లో మళ్ళీ వీటిని రీకన్స్ట్రక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏం చేసిందంటే గవర్నమెంట్ 3D హాలోగ్రాఫ్ ప్రొజెక్షన్ ఉపయోగించేసేసి ఏదైతే సల్సల్ అనేటువంటి విగ్రహాన్ని తాత్కాలికంగా మళ్ళీ క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే అది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయినా కానీ అక్కడ ఉన్నటువంటి వారసత్వం అనేది మళ్ళీ పునరుద్ధరించేటువంటి అవకాశం అనేది లభించింది అనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఈ బమియన్ బుద్ధాస్ గురించి రీసెంట్ గా న్యూస్ లో ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బమియన్ బుద్ధాస్.
సో దీని తర్వాత మనకి థర్డ్ టాపిక్ వచ్చేసేసి సిద్ధి ట్రైబల్ కమ్యూనిటీ. రీసెంట్ గా ఈ సిద్ధి ట్రైబల్ కమ్యూనిటీ గురించి మనకి న్యూస్ లో ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబ్ గ్రూప్ కి చెందినటువంటి తెగ అనమాట. సో ఈ యొక్క ట్రైబ్ రీసెంట్ గా 72% ఆఫ్ లిటరసీ రేట్ అనేది వీళ్ళు క్రాక్ చేయడం జరిగింది. సో అందుకని మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సో ఆనందం అనేది వ్యక్తపరిచారు. సో అందువల్ల ఈ సిద్ధి ట్రైబ్ కమ్యూనిటీ గురించి మనకి న్యూస్ లో ఉందన్నమాట. సో ఈ సిద్ధి ట్రైబ్ కమ్యూనిటీ మెయిన్ గా మనకి ఎక్కడ మనకు కనిపిస్తారంటే ఆఫ్రికన్. సో నౌ లెట్ us know about సిద్ధిస్. సో ఈ సిద్ధిస్ ని షీడి, సిది, సిద్ధి, హబ్షి ఆర్ బాద్షా అనేటువంటి పేర్లతో కూడాను ఈ యొక్క ట్రైబ్ ని పిలవటం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడాను ఆఫ్రో ఇండియన్ ఎథనిక్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అదేవిధంగా ఎక్కువగా ఎక్కడ మనం కనిపిస్తారంటే భారతదేశంలో, అదేవిధంగా పాకిస్తాన్ లో ఈ యొక్క తెగ అనేది మనం ఎక్కువగా చూడవచ్చు. సో దే హ్యావ్ ఆఫ్రికన్ యాన్సెస్ట్రీ ట్రేస్డ్ టు బంటు పీపుల్ ఆఫ్ ఈస్ట్ ఆఫ్రికా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మనకి సో ఎక్కువగా మనకి ఏదైతే ఆఫ్రికన్ యాన్సెస్ట్రీ నుంచి, అదేవిధంగా బంటు పీపుల్ నుంచి వీళ్ళు ఎక్కువగా ఏదైతే ఆఫ్రికాలో ఉన్నటువంటి బంటు తెగ నుంచి వీళ్ళు అనేది ఉద్భవించారనమాట. సో ఇది సిద్ధి ట్రైబల్ కమ్యూనిటీ గురించి. ఇప్పుడు వీళ్ళ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే అరైవల్ ఇన్ ఇండియాకి ఎప్పుడు వచ్చారంటే దే ఫస్ట్ కేమ్ టు ఇండియా ఇన్ ద 7th century విత్ అరబ్ మర్చెంట్స్ తో పాటు మొట్టమొదటిసారిగా వీళ్ళు ఇండియాలోకి ప్రవేశించడం జరిగింది. దీని తర్వాత 16th century మనకి ఏవైతే పోర్చుగీస్ కానివ్వండి, బ్రిటిష్ కానివ్వండి, సో వీళ్ళందరితో పాటు వాళ్ళు ఎలాగంటే వాళ్ళు వీళ్ళని ఎలా తెచ్చుకున్నారంటే స్లేవ్స్, సోల్జర్స్, సెయిలర్స్ గా వీళ్ళని తమతో పాటు 16వ శతాబ్దంలో భారతదేశానికి తెచ్చుకోవడం జరిగిందనమాట. సో దీని తర్వాత మనకి ఏంటంటే ప్రస్తుతం వీళ్ళు ఎలా ఉన్నారు, మనకి వీళ్ళ యొక్క జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే ప్రెసెంట్లీ వీళ్ళు కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గోవా అండ్ తమిళనాడులో మనకి ఈ యొక్క తెగల్ని మనం చూడవచ్చు. సో వీళ్ళు మోస్ట్లీ ఎక్కడ ఐసోలేటెడ్ విలేజెస్ లో, అదేవిధంగా హిల్లీ ఏరియాస్ లో, అదేవిధంగా ఫారెస్ట్ రీజియన్స్ లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. సో ఎక్కడ అంటే మనకి ఉత్తర కన్నడ కానివ్వండి, ధార్వాడ్ కానివ్వండి, జునాగఢ్, అదేవిధంగా మనకి హైదరాబాద్, కర్ణాటక బెల్ట్ ఏరియాస్ ఉంటాయి కదా. సో ఈ ఏరియాస్ లో ఈ యొక్క తెగని మనం ఎక్కువగా చూడవచ్చు అన్నమాట. సో దీని తర్వాత వీళ్ళ యొక్క స్టేటస్ ని మనం చూసినట్లయితే వీళ్ళకి మనకి షెడ్యూల్ ట్రైబ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2003లో వీళ్ళని ఈ యొక్క షెడ్యూల్ ట్రైబ్ లోకి చేర్చడం జరిగింది. సో అలాగే వీరి యొక్క ఏదైతే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయో ఆ జాబితాలో కూడాను వీళ్ళను చేర్చడం జరిగింది అనమాట. సో వీళ్ళ యొక్క ఆక్యుపేషన్ మనం చూసినట్లయితే వీళ్ళ యొక్క ఆక్యుపేషన్ అనేది ఎక్కువగా మనకి ఎలా కనిపిస్తూ ఉంటారంటే వీళ్ళ యొక్క ఆక్యుపేషన్ అనేది ఎక్కువగా మాన్యువల్ లేబర్ గా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. దీంతో పాటు కల్టివేషన్ కానివ్వండి, అటవీ ఉత్పత్తులపై వీళ్ళు ఎక్కువగా ఆధారపడి వీళ్ళ యొక్క ఆక్యుపేషన్ అనేది కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ళు మాట్లాడేటటువంటి లాంగ్వేజ్ ఏంటంటే కొంకణి, అదేవిధంగా ఉర్దూ లేదంటే మరాఠీ లాంగ్వేజెస్ ని వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు వీళ్ళ యొక్క కల్చర్ ని మనం చూసినట్లయితే ఇందులో జానపద సంగీతం, అదేవిధంగా నృత్యాలకి వీళ్ళు ఎక్కువగా ఫేమస్ అన్నమాట. ఈ తెగ ఏదైతే ఉందో ఈ తెగ ఎక్కువగా ఈ యొక్క జానపద నృత్యాలకి, అదేవిధంగా సంగీతాలకి వీళ్ళని ప్రసిద్ధులుగా చెప్పుకోవచ్చు. వీరిలో మనకి 2 టైప్స్ ఉన్నాయి అనమాట. అంటే ఒకటి ఏంటంటే ధమాల్, అదేవిధంగా రస్డా. సో ఈ రెండు కూడాను ఈ తెగ నుంచి ప్రదర్శించేటటువంటి నృత్యాలు అనమాట. సో ఈ ధమాల్ ఏదైతే ఉందో ఇది మెన్ చేత, సో ఇందులో వీళ్ళు ప్రదర్శించేటటువంటి డమాల్ నృత్యం ఏదైతే ఉంటుందో అది మెన్ చేత వీళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఈ యొక్క ఆఫ్రికా మూలాల సాంస్కృతిక వారసత్వానికి ఈ యొక్క సిద్ధి కమ్యూనిటీ అనేది ప్రతీకగా ఉందని చెప్పుకోవచ్చు. నౌ కమింగ్ టు ద 4th టాపిక్. వీళ్ళ యొక్క రిలీజియన్, అదేవిధంగా బిలీఫ్స్ కనుక చూసినట్లయితే వీళ్ళు ఎక్కువగా హిందూ, ఇస్లాం, క్రిస్టియానిటీ అనేది ఎక్కువగా ఫాలో అవుతారు. ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ రీజియన్. వాళ్ళ యొక్క పరిస్థితులు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను బట్టి వీళ్ళు హిందూయిజం, అదేవిధంగా ఇస్లాము, క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. తర్వాత డిస్పైట్ రిలీజియస్ డైవర్సిటీని చూసినట్లయితే వీళ్ళు ఎక్కువగా డివోటీస్ ఆఫ్ గాడెస్ ఎల్లమ్మ రేణుకా దేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. దీంతో పాటు సింబలైజింగ్ దేర్ కల్చరల్ యూనిటీ అనేది ఎక్కువగా
పాటిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు కామన్ గా జరుపుకునేటటువంటి ఫెస్టివల్స్ ఏమేమి ఉంటాయంటే హోలీ, దివాళీ, ఈద్, ఎల్లమ్మ జాతరని ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యమైన పండుగలుగా. మీకు ఆల్రెడీ నేను చెప్పాను లాంగ్వేజెస్ ఏమేమి మాట్లాడతారంటే కొంకణి, ఉర్దూ, మరాఠీ, కన్నడ, గుజరాతీ. సో వీళ్ళ యొక్క లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ యొక్క లాంగ్వేజెస్ లో మాట్లాడడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సిద్ధి కమ్యూనిటీ అనేది ఒక ఆఫ్రికన్ మూలాల నుంచి వచ్చినటువంటి సాంస్కృతిక వారసత్వం ఏదైతే ఉంటుందో వాటికి ప్రతీకగా మనం ఈ సిద్ధి కమ్యూనిటీని చెప్పుకోవచ్చు. నౌ కమింగ్ టు ద ఫోర్త్ టాపిక్, తిరుపూర్ కుమరన్ అండ్ సుబ్రహ్మణ్య శివ. సో ఈ తిరుపూర్ కుమరన్ ఎందుకు మనకి రీసెంట్ న్యూస్ లో ఉన్నారు అంటే రీసెంట్ గా ప్రధానమంత్రి ఎవరైతే తిరుపూర్ కుమరన్ అదేవిధంగా సుబ్రహ్మణ్య శివలు ఉన్నారో వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగిందనమాట. సో వీళ్ళిద్దరూ కూడాను ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనకి ఇండియా కోసం ప్రాణత్యాగం చేసిన వారు. సో అందుకని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. సో ఏదైతే వాళ్ళ యొక్క సాక్రిఫైజెస్ ఉన్నాయో అదేవిధంగా వాళ్ళు తెచ్చినటువంటి కల్చరల్ ప్రైడ్ ఏదైతే ఉందో నేషన్ కి, సో వాటన్నిటిని కూడా గుర్తు తెచ్చుకొని దీంతో పాటు పేట్రియాక్ ఇన్స్పిరేషన్ తమిళనాడులో ఉన్నటువంటి యువతకు వీళ్ళు ఇచ్చినటువంటి పేట్రియాక్ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో దానిని గుర్తు చేసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ తిరుపూర్ కుమరన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మనం తిరుపూర్ కుమరన్ గురించి తెలుసుకుందాము. ఈయన అక్టోబర్ 4, 1904 లో వీవర్స్ ఫ్యామిలీలో నియర్ తమిళనాడులో జన్మించడం జరిగిందనమాట. సో ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది, అదేంటంటే కోడికథ కుమరన్. సో ఇట్ మీన్స్ ఏంటంటే కుమరన్ హూ ప్రొటెక్టెడ్ ద ఫ్లాగ్. సో ఇది ఎందుకు ఈయనకి ఈ పేరు వచ్చింది అనేది నేను మీకు నెక్స్ట్ చెప్తాను. ఈయన అసలు మామూలుగా ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎవరిని ఇన్స్పైర్ అయ్యి వచ్చారంటే మహాత్మా గాంధీని ఇన్స్పైర్ అయ్యి సో నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ తో ఈయన మనకి నేషనల్ మూమెంట్ లో కానివ్వండి ఈయన మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. సో ఈయన చేసినటువంటి ఫ్రీడమ్ స్ట్రగుల్ సాక్రిఫైస్ చూసినట్లయితే సో ఈయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ని మనం చూసినట్లయితే ఈయన దేశబంధు యూత్ అసోసియేషన్ ని స్థాపించడం జరిగింది. దాంతో పాటు ఆయన ఎప్పుడైతే మరణించేటటువంటి సమయంలో ఆయన చేతిలో మన నేషనల్ ఫ్లాగ్ అనేది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అనేది ఉందన్నమాట. సో ఆ ఫ్లాగ్ ని ఏం చేస్తారంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అది తీసేయాలి అని చెప్పేసినటువంటి ప్రయత్నంలో ఆయన ఆ ఫ్లాగ్ ని ఇవ్వరనమాట. సో ఆ ఫ్లాగ్ ని అలా గట్టిగా పట్టుకొని ఉన్నందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన అలాగా అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని చంపేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని ఆ నేషనల్ ఫ్లాగ్ కోసం ఆయన తన ప్రాణాలని అర్పించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ తిరుపూర్ కుమరన్ గారు. సో అందుకని ఆయనకి కోడికథ కుమరన్ అనేటువంటి బిరుదు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో అప్పుడు దీంతో పాటు ఈయన గౌరవార్థంగా ఆయన 100వ జయంతి సందర్భంగా 2004లో మనకి ఇక్కడ అక్టోబర్లో మనకి ఇక్కడ సో ఈయన యొక్క లెగసీని చూసినట్లయితే ఈయన్ని సింబల్ ఆఫ్ యూత్ పేట్రియాటిజం తమిళనాడుగా ఈయన్ని చెప్పుకుంటారు. దీంతో పాటు ఇండియా పోస్ట్ ఇష్యూడ్ కూడా ఒక కమామరేటివ్ స్టాంప్ అనేది ఆయన 100వ జయంతి రోజున ఒకటి లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఆయన యొక్క 100th బర్త్ యానివర్సరీ రోజు ఒక పోస్ట్ కమామరేటివ్ స్టాంప్ అనేది కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని తర్వాత సుబ్రహ్మణ్య శివ గురించి మనం చూసినట్లయితే సుబ్రహ్మణ్య శివ ఈయన అక్టోబర్ 4, 1884లో వట్టల్కుండి విలేజ్ దిండిగుల్ డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఈయన జన్మించడం జరిగింది. సో ఈయనకి శివ అనేటువంటి పేర్లు కూడాను ఉన్నాయన్నమాట. ఈయన యొక్క బిరుదు ఏంటంటే వీరమురుసు అనేటువంటి టైటిల్ అనేది కూడాను ఈయనకు ఉంది. దట్ మీన్స్ ద హీరోయిక్ 1 అనేటువంటి అర్థం అనమాట. ఈయన ఎప్పుడు చనిపోయారంటే జూలై 23, 1925న చనిపోవడం జరిగింది. సో ఈయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ అదేవిధంగా ఎవరిని ఇన్స్పైర్ అయ్యి ఈయన ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేశారు అంటే ఈయన ఎవరితోటి అసోసియేట్ అయ్యారంటే వివో చిదంబరం అదేవిధంగా మహాకవి సుబ్రహ్మణ్య భారతీయర్తో అసోసియేట్ అయ్యి ఈయన ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఈయన ఏవైతే పాలిటిక్స్ అదేవిధంగా స్పిరిచువాలిటీని బేస్ చేసుకొని ఈయన ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈయన యొక్క మేజర్ కాంట్రిబ్యూషన్స్ చూసినట్లయితే ఈయన ధర్మ పరిపాలన సమాజం అనేది తిరువనంతపురంలో 1906-7 ఆ టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మంత్లీ మ్యాగజైన్ అనేది జ్ఞానపాను అనేటువంటి మంత్లీ మ్యాగజైన్ కూడాను ఈయన స్టార్ట్ చేశారు. దీని తర్వాత 1916లో వీక్లీ మ్యాగజైన్ ప్రభంజన మిత్రన్ అనేటువంటి వీక్లీ మ్యాగజైన్ కూడాను ఈయన ప్రారంభించడం జరిగింది. దీని తర్వాత
ఏవైతే ఆర్టికల్స్ నరధార్ అనేటువంటి ఆర్టికల్స్ ని కూడాను ఈయన రాశారనమాట. ఏంటి, ఈయన పెన్ నేమ్ వచ్చేసరికి నరధార్ అనేటువంటి పెన్ నేమ్ తోటి కూడాను నేషనలిస్ట్ ఆర్టికల్స్ ని కూడాను రాయటం జరిగింది. దీని తర్వాత పేట్రియాటిక్స్ వర్క్స్ కూడాను కొన్ని చేశారనమాట. వీటిపైన అంటే లైక్ రామానుజ విజయం, అదేవిధంగా మాధవ విజయం అనేటువంటి పేట్రియాటిక్స్ వర్క్స్ ని కూడాను ఈయన మనకి చేయడం జరిగింది సుబ్రహ్మణ్య శివ గారు. సో దీని తర్వాత టాపిక్ ఆఫ్ ఇంపార్టెన్స్ టాపిక్ తిరుమలాపురం సైట్. సో ఇది మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉందన్నమాట. ఎందుకంటే రీసెంట్ గా ఏదైతే ఈ తిరుమలాపురం సైట్ అనేది ఏదైతే ఉందో, తిరుమలాపురంలో జరిగినటువంటి పురావస్తు తవ్వకాల్లో ఈ సైట్ అనేది ఐరన్ ఏజ్ కి సంబంధించినటువంటి సైట్ గా దీనిని గుర్తించారనమాట. సో ఎప్పటికంటే ఇది క్రీస్తు పూర్వం 3345 బీసీఈ కాలం నాటికి చెందిందని చెప్పేసి ఈ యొక్క సైట్ ని గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు ఈ తిరుమలాపురం సైట్ గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ తిరుమలాపురం సైట్ అనేది ఎక్కడంటే మనకి తమిళనాడులోని మనకి ఎక్కడ ఇది మనకి వెస్టర్న్ ఘాట్స్ తమిళనాడులో మనకి ఈ యొక్క సైట్ ఉందని చెప్తున్నారు ఆర్కియాలజీ వాళ్ళు. ఎక్కడ తమిళనాడు స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ ఈ యొక్క సైట్ ని గుర్తించడం జరిగింది అనమాట. సో దీని యొక్క లొకేషన్ అనేది అప్రాక్సిమేట్లీ ఎంత, ఒక 35 acres లో ఉంటుంది. నియర్ ద కులశేఖర పెరిరి ట్యాంక్, తమిళనాడు తెన్కాసి డిస్ట్రిక్ట్ లో ఈ యొక్క ప్లేస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అనమాట. సో దీని తర్వాత దీని యొక్క ఫీచర్స్, మొత్తం ఇదేంటంటే మొత్తం ఒక బరియల్ సైట్ అనమాట. సో ఈ బరియల్ సైట్ ని వీళ్ళు గుర్తించడం జరిగింది. సో ఈ బరియల్ సైట్ అనేది ఏ విధంగా ఉందనేది చూస్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు మనకి. ఇదేంటంటే మొత్తం టోటల్ గా రెక్టాంగులర్ షేప్ అనేది ఈ యొక్క బరియల్ సైట్ అనేది కలిగి ఉంది. ఇందులో మేడ్ ఆఫ్ 35 స్లాబ్స్ ఫిల్డ్ విత్ కాబల్ స్టోన్స్ టు 1.5 meters డెప్త్. ఇది ఒక మొత్తం 35 స్లాబ్స్, అదే విధంగా 1.5 meters డెప్త్ తోటి ఈ యొక్క స్టోన్స్ అనేవి కూడాను ఈ యొక్క ఛాంబర్ లో ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటు ఇందులో కొన్ని సిరామిక్స్ అనేవి కూడాను ఉన్నాయి అనమాట. ఈ యొక్క సమాధిలో కొన్ని సిరామిక్స్ అనేవి కూడాను ఉన్నాయి. అవి ఏంటంటే వైట్ పెయింటెడ్, బ్లాక్ అండ్ రెడ్ వేర్, అదేవిధంగా రెడ్ వేర్, రెడ్ స్లిప్డ్ వేర్, బ్లాక్ పాలిష్ వేర్, అదేవిధంగా కోర్స్ రెడ్ వేర్ కి సంబంధించినటువంటి ఈ యొక్క సిరామిక్స్ అనేవి కూడాను ఈ యొక్క బరియల్ సైట్ లో మనకి కనిపించాయి. దీంతో పాటు కొన్ని ఉన్స్ ఉంటాయి అన్నమాట, మనకి కుండలు అలా ఉంటాయి కదా, ఉన్స్ అనేవి. సో వాటిపైన కూడాను హ్యూమన్ ఫిగర్స్, మౌంటైన్స్, డీరు, టాటాయిస్, అదేవిధంగా షో కేసింగ్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి అక్కడ ఆ ప్రదేశంలో ఏవైతే ఈ ఉన్స్ ఉంటాయో వాటిపైన ఈ యొక్క కళలు అనేవి కూడాను ఉన్నాయి. హ్యూమన్ ఫిగర్స్ కానివ్వండి, మౌంటైన్స్ కానివ్వండి, డీర్ కి సంబంధించినటువంటి పిక్చర్స్ అనేవి కూడాను ఆ కుండల పైన ఉన్నాయి అని చెప్పేసి ఈ ప్రదేశంలో మనకి కనిపించినాయి అన్నమాట. సో దీని తర్వాత ఈ యొక్క ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ ఈ ప్రదేశంలో దొరికినవి మనం చూసినట్లయితే టోటల్ గా 78 యాంటిక్విటీస్ అనేవి ఇక్కడ మనకి లభ్యమయ్యాయి అనమాట. అవేంటంటే బోన్ తోటి చేసినవి, గోల్డ్, బ్రాంజ్, ఐరన్, అదేవిధంగా అన్ఎథర్డ్ తోటి సో ఇక్కడ టోటల్ గా ఏదైతే ఈ 78 యాంటిక్విటీస్ ఉంటాయో అవన్నీ కూడాను బంగారం, లేదంటే ఎముకలతోటి, తర్వాత బ్రాంజ్ తోటి, ఐరన్ తోటి ఇవన్నీ తయారై ఉన్నాయి అనమాట. సో వీటిలో కూడాను ఇంకా కొన్ని బయటకు వచ్చినవి. అవేంటంటే స్వర్డ్స్, స్పేర్ హెడ్స్, గోల్డ్ రింగ్స్, యాక్సెస్, డాగర్స్, చిజల్స్, అదేవిధంగా ఆరో హెడ్స్, ఇవన్నీ కూడాను ఈ యొక్క సైట్ నుంచి వెలికి తీయడం జరిగింది. సో ఈ ఆవిష్కరణలు అనేవి ఎక్కువగా, ఈ ఆవిష్కరణ అనేది తిరుమలాపురం ప్రాంతంలోని ఏదైతే ఈ సైట్ ఉందో ఈ సైట్ లక్షణాలన్నీ కూడాను అక్కడ వచ్చినటువంటి ఏవైతే ఈ మనకి వస్తువులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడాను ఐరన్ ఏజ్ కి చెందినటువంటిగా అక్కడ ఆర్కియాలజిస్టులు గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు మనం ఐరన్ ఏజ్ గురించి కనుక చూసినట్లయితే, ఈ ఐరన్ ఏజ్ అనేది మనకి ఎక్కువగా ఇప్పుడు ఇనుమ యుగం గురించి మనం చూసినట్లయితే, ఈ ఇనుమ యుగం అనేది విస్తృతంగా ఎక్కువగా అంటే వ్యవసాయం, అదేవిధంగా యుద్ధ రంగం, దీని తర్వాత ఏదైతే ఎమర్జెన్స్ ఆఫ్ కాంప్లెక్స్ సొసైటీస్ కి మనం ఎక్కువగా ప్రభావితం అనేది ఈ యొక్క ఐరన్ ఏజ్ అనేది చూపిందని చెప్పుకోవచ్చు. నార్త్ ఇండియాలో ఈ యొక్క ఐరన్ ఏజ్ అనేది క్రీస్తు పూర్వం మనకి ఎప్పుడు 1200 సెంచరీలో మనకి ఆ సమయానికి ప్రారంభమైనదిగా చెప్పుకుంటాము. అయితే దక్షిణ భారతదేశంలో ఎప్పుడైతే సౌత్ ఇండియాలో ఇటీవల వచ్చినటువంటి తవ్వకాల ఆధారంగా ఇది ఎప్పటికి చెందిందని చెప్తున్నారు, క్రీస్తు పూర్వం 3345, అదేవిధంగా 2513 బీసీఈకి సంవత్సరానికి చెందినటువంటిదిగా దీనిని గుర్తించడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎందుకంటే మనకి రీసెంట్ గా వచ్చినటువంటి ఏవైతే ఈ వస్తువులు అనేవి ఫైండ్ అవుట్ చేశారు కదా, సో వాటిని బేస్ చేసుకొని ఈ ఐరన్ ఏజ్ అనేది దక్షిణ భారతదేశంలో ఈ కాలానికి చెందిందిగా మనకి చెప్తున్నారు. సో మరి ముఖ్యంగా దీని యొక్క ఫీచర్స్
ఐరన్ ఏజ్ యొక్క ఫీచర్స్ ని మనం చూసినట్లయితే ఇందులో ఎక్కువగా యూజ్ ఆఫ్ ఐరన్స్ కానివ్వండి, టూల్స్ అండ్ వెపన్స్, ఐరన్ కి సంబంధించినటువంటి ఎక్కువగా ఈ యొక్క ఐరన్ ఏజ్ లోనే మనం యూజ్ చేయడం జరిగింది. దీంతో పాటు అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ కి ఎక్కువగా, దీంతో పాటు డిఫెన్స్ స్ట్రెంథనింగ్ కూడాను ఈ యొక్క ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ఐరన్ ఏజ్ లో ఎక్కువగా మనకి ఉపయోగపడ్డాయి. వీటి యొక్క బరియల్ ప్రాక్టీసెస్ కానివ్వండి, కల్చరల్ ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి, ఆర్గనైజ్డ్ కమ్యూనిటీ అనేవి కూడాను ఇవి ఎక్కువగా సమాజంపై ఎక్కువగా ప్రభావాన్ని చూపించినటువంటి యుగం ఏదైనా ఉందంటే అది ఐరన్ ఏజ్ అనే మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ దొరికినటువంటి ఆధారాలన్నీ కూడాను దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన ఇనుము యుగ నాగరికతలు, అదేవిధంగా మరింత పురాతనమైనవిగా ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ అనేది చెప్తున్నారనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ తిరుమలాపురం సైట్. సో నౌ కమింగ్ టు ద క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్, with reference to Indian history, who among the following is a future Buddha yet to come to save the world? So and the answer is Maitreya. So ఇక్కడ మైత్రేయ అనగానే మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈయన సక్సెసర్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. అదే విధంగా మైత్రేయ he is a bodhisattva who will appear on earth in a future and is regarded as a future of Buddha and of this world. So ఇది మనకి PYQ అనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. Now coming to the next question, Lord Buddha's image is sometimes shown with the hand gesture called Bhumi Sparsha Mudra. It symbolizes, and the option A is Buddha's calling of the earth to watch over Mara and to prevent Mara from distributing his meditation. And second one is Buddha's calling of the earth to witnesses his purity and chastity despite the temptation of Mara. And third one is Buddha's reminder to his followers that they all arise from the earth and finally dissolve into the earth and thus live, and this life is transitory. And fourth one is both statement and B are correct in this context. So here, and the answer for this question is option B, Buddha's calling of earth to witness his purity and chastity despite the temptation of Mara. So ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బుద్ధ ఇమేజ్ ఏదైతే ఉంటుందో సమ్ టైమ్స్ వాళ్ళు చేసేటటువంటి హ్యాండ్ జెస్చర్ అనేది భూమి స్పర్శ ముద్రగా మనం చెప్పుకుంటాము. సో ఆ భూమి స్పర్శ ముద్ర అనేది దేనికి సింబాలిజం గా చెప్పుకుంటారు అని చెప్పేసి మనకు క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఇట్ సింబలైజ్ ద బుద్ధ కాలింగ్ to the earth to witness his purity and chastity despite to the temptation of Mara. Now coming to the third question, with reference to Chausta Yogini temple situated near Morena, consider the following statements. So option 1 says that it is a circular temple built during the region of Kachapagata dynasty, and second one is it is the only circular temple built in the India, and third one is it was meant to promote the Vaishnava cult in the region, and fourth one is design has given rise to popular belief that it was the inspiration behind the Indian Parliament building. And the correct answer is option C, 1 and 4. Option C, 1 and 4 is the correct answer for this question. And coming to the fourth question, it is came in UPSC 2017 prelims, and the question is, with reference to the difference between the culture of Rigvedic Aryans and Indus Valley people, which of the following statements are correct? Option 1 says that Rigvedic Aryans used to coat of mail and helmet in warfare, whereas the people of Indus Valley civilization did not leave any evidence of using them. And second one, Rigvedic Aryans knew gold, silver and copper, whereas Indus Valley people knew only copper and iron. And third one is Rigvedic Aryans had domesticated the horse, whereas there is no evidence of Indus Valley people having been aware of this animal. And answer for this question is option 1 and 3 only. Now coming to the next question, which came in 2014 UPSC CSE prelims, and the question is, which of the following kingdoms were associated with the life of Buddha? So here options are given. First one is Avanti, second Gandhara, Kosala, Magadha, and the answer is 3 and 4 only. And now coming to the mains question, ఎగ్జామ్ ఇయర్ 2015 లో మనకి ఈ క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది. హియర్ ద కీ కాన్సెప్ట్ ఈస్ దట్ సివిలైజేషన్ కంటిన్యూటీ అండ్ కల్చరల్ రిజైలెన్స్ ఆఫ్ ఇండియా, అండ్ క్వశ్చన్ ఈస్ ద ఏన్షియంట్ సివిలైజేషన్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ డిఫర్డ్ ఫ్రమ్ దోస్ ఈజిప్ట్, మెసపోటేమియా అండ్ గ్రీస్ ఇన్ దట్
its culture and traditions have been preserved without a breakdown to the present day. సో ఈ క్వశ్చన్ కి మనం ఇక్కడ ఆస్పెక్ట్స్ అనేవి ఏ విధంగా చూడాలంటే, సో ఫస్ట్ వచ్చేసరికి కంపారిటివ్ డైమెన్షన్ లో చూడాల్సి వస్తుంది. దీని తర్వాత సివిలైజేషన్ కంటిన్యూటీ అనేది మనం ఈ క్వశ్చన్ కి మనం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా కల్చరల్ అడాప్టబిలిటీ అనేది ఏ విధంగా ఉంది, అండ్ లాస్ట్ గా మనకి ఆర్డర్ మేనిఫెస్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా కన్క్లూడింగ్ పర్స్పెక్టివ్ అనేది ఈ క్వశ్చన్ కి మనం ఈ విధంగా అనేది ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే కంపారిటివ్ డైమెన్షన్స్ లో ఎప్పుడు కూడా మనం ఈ క్వశ్చన్ కి ఈ విధంగా అనేది రాయాల్సి ఉంటుంది. దీని తర్వాత సివిలైజేషనల్ కంటిన్యూటీ, కల్చరల్ అడాప్టబిలిటీ అనేది ఏ విధంగా ఉంది, అండ్ ఎట్ ద ఎండ్ ఆర్డర్ మేనిఫెస్టేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా అనేది మనం ఈ క్వశ్చన్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ ని అదేవిధంగా రెస్పాన్స్ ని మీరు సెండ్ చేయాల్సినటువంటి మెయిల్ ఏంటంటే respond@civiccentre.in కి మీ యొక్క వాల్యుబుల్ రెస్పాన్స్ ని షేర్ చేయండి. సో ఇది మనకి అక్టోబర్ 10th నుంచి 17th వరకు వచ్చినటువంటి హిస్టరీ కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Civic Centre IAS. థ్యాంక్ యూ. Civic Centre IAS is offering Telangana Group 1 Prelims cum Mains classes as well as Andhra Pradesh Group 1 Prelims cum Mains classes in English medium for a period of 8 to 10 months. This also covers the complete NCERT textbooks and statewide textbooks. So what are you waiting for? Learn through reverse engineering technique today. Admissions are in progress. Join now. Visit our website. Thank you.